హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ ద్రాక్ష పళ్ళు చూసారా, ఎంత బాగుంది కదా, ముద్దు ముద్దుగా రౌండ్ రౌండ్గా. సో దీన్ని నార్మల్ ట్యాప్ వాటర్లో వాష్ చేయకుండా నేను ఇలా ఫస్ట్ ముందుగా సాల్ట్ వేసుకుని ఫస్ట్ బేషన్లో ద్రాక్ష పళ్ళు మొత్తం వేసేసుకుంటాను. ఉప్పు వేసుకుని, రాళ్ళు ఉప్పు, హాట్ వాటర్ అంటే రోలింగ్ బాయిలింగ్ వచ్చే అండ్ కొంచెం తక్కువ హాట్ ఉండేంత వాటర్ని వేసుకునేసి ఒక 1 to 2 hours వదిలేస్తాను. చాలా టైం ఉంటే 3 hours కూడా వదిలేస్తాను. సో ఒక 3 hours తర్వాత ఇలా నీట్గా వాష్ చేసుకుని నేను లంచ్ అంతా కూడా తినేసాను. దాని తర్వాత ఇలా తీసేసి పెట్టేస్తున్నాను. సో చూడండి, భలే క్యూట్గా ఉన్నాయి కదా నల్ల ద్రాక్ష పళ్ళు. ఇవి బ్లూ లాగా అనిపిస్తుంది కానీ బ్లాక్ అనే అంటాం కదా. సో ఫైనల్గా చిన్న చిన్న ఊడిపోయిండేవన్నీ కూడా తీసేసాను. ఆ తొటములు చూడండి ఎన్ని పడిందో. సడన్గా చూస్తే చిట్టి చిట్టి ఫిష్ లాగా ఉన్నాయి. సో టొమాటో గొజ్జు అయితే కూడా చాలా బాగుండింది ఈరోజు. అండ్ కొన్ని ఆర్డర్స్ అయితే రిసీవ్ చేసుకున్నాను. చెప్తాను మీకు ఏదేది ఆర్డర్ పెట్టుకున్నాను అనేసి. సో ఆ ద్రాక్షలన్నీ కొన్ని చల్లారిని అప్పటి లోపల నేను మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే మా పిల్లోనికి ప్యాంట్లు ఆర్డర్ పెట్టాను, ఆఫర్లో ఉన్నిందనేసి. మెటీరియల్ అంతా చెక్ చేస్తున్నాను ఎలా ఉన్నింది ఏమి అనేసి. సో దాంతో ప్యాక్ ఆఫ్ 5 ఉన్నాయో లేదా ఫస్ట్ కౌంట్ చేసి పెట్టేసుకున్నాను. సో లెంత్ అంతా కూడా సరిపోయింది. ఆన్లైన్లో ఏమంటే ఇప్పుడు 5 to 6 years ఉంటే మనం 7 to 8 years ఆర్డర్ పెట్టుకోవాలి. 7 to 8 అంటే 9 to 10 ఆర్డర్ పెట్టుకుంటే కరెక్ట్ లెంత్ వస్తుంది, లేదంటే కరెక్ట్గా ప్రాపర్ లెంత్ రాదు. సో నేనైతే 8 to 10 inch సైజ్ని ఆర్డర్ పెట్టుకున్నాను. ప్యాంట్ అయితే మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఇంక ఇదైతే వాషింగ్ మిషన్ కోసం స్టాండ్ ఆర్డర్ పెట్టుకున్నాను. దీంతో అయితే స్క్రూలే రాలేదు చూడండి, ఓన్లీ అసెంబుల్ చేసుకోవడానికి వచ్చింది. స్క్రూలు ఏమీ రాలేదు, ఇంకా వీల్స్ కూడా రాలేదు. రిటర్న్ పంపించిన మళ్ళీ కూడా అట్లనే వచ్చింది. ఇంకా వాళ్ళే రీఫండ్ ఇచ్చేశారు అమెజాన్ వాళ్ళు. ఇంకైతే నేను ఈ బుక్ ఆర్డర్ పెట్టి మోర్ దెన్ 1 month పైన అయిపోయింది అనుకుంటాను. గురుచరిత్ర బుక్ మా ఫ్రెండ్ ఒక ఆమె సజెస్ట్ చేసింది, ఈ బుక్ చదువు బాగుంటుందనేసి. సో అప్పుడు ఆర్డర్ పెడితే ఇప్పుడు వచ్చింది, ఒక 2 days బ్యాక్ వచ్చింది. ఇది ఇంత లేట్గా రావడానికి రీజన్ ఏంటంటే వైజాగ్లో అంత ఫ్లడ్స్ వచ్చింది కదా. సో అందుకనేసే నేనేం అర్జు చేయలేదు. వాళ్ళు 2 daysలో 3 daysలో వస్తామనేసి అప్డేట్ వస్తూనే ఉన్నింది. నేను పట్టించుకోలేదన్నమాట. ఎప్పుడు కుదిరితే అప్పుడు పంపిని, ఇంకా వాళ్ళే ఎంతో కష్టాల్లో ఉన్నారనేసి. సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయింది. ఇది కూడా త్రూ కొరియర్ వచ్చింది, అమెజాన్ వాళ్ళు ఏం తెచ్చివ్వలేదు. సో బుక్ అయితే ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. సో ఇంకా డైలీ నేను ఈ బుక్ కూడా చదవడానికి టైం స్పెండ్ చేయాలని ఖచ్చితంగా అనుకుంటున్నాను. చాలా బాగుంది. అండ్ ఇంకా ఈ ద్రాక్ష అంతా చల్లారిపోయింది కదా, ఇప్పుడు దీన్నంతా విడివిడిగా తీసేసుకుంటాను. దీనికి ఇట్లనే తినాలనేది ఏం లేదు. ఇప్పుడు కొన్ని నేను ఇలా తిందామని అనిపించింది. సో మసాలా వేసుకుని, సో మాకు ఇప్పుడు కావాల్సినంత తీసుకుని విడివిడిగా సపరేట్గా వేసేసుకుని, ఉప్పు కొంచెం, ఉత్తు కారం పొడి ఉంటుంది కదా అవి కొంచెం వేసేసుకోవాలి. సో దీనికి ఒక నైస్ మిక్స్చర్ ఇచ్చేసి తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు జామకాయకి మామిడికాయకి ఎలా తింటాము, ఇది కూడా అంతే. ఇది లైట్గా పులుపుగా కూడా ఉన్నింది. సో ఇలా కోటింగ్ ఇచ్చేసి తినేసరికి చాలా అంటే చాలా బాగుంది. ఇలా పుల్లగా ఉండే ఫ్రూట్స్ని కూడా మనం తినిపించాలి, మనం కూడా తినాలి, వేస్ట్ చేయకూడదు అన్నప్పుడు జ్యూస్ చేయాలి. జ్యూస్ చేసామంటే ఇంకా షుగర్ కోర్స్ వేయాల్సి వస్తుంది. అందుకే జ్యూస్ వేయకుండా ఇలా మసాలాగా ఇచ్చామంటే తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది, పిల్లలు తింటారు, మనం కూడా ఈజీగా తినేసేయచ్చు. సో చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. పుల్ల పుల్లగా కారంగా భలే అనిపిస్తుంది. ఇంకా ఇలా ఉప్పు కారం వేసేసి ఇంకా ఒక 1/2 hour వదిలేసిన తర్వాత తిన్నామంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మేము ఈ ఫ్రూట్స్ ఎంజాయ్ చేసేస్తున్నాము. వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా ఆర్డర్స్ చూసారు కదా, వాషింగ్ మిషన్ స్టాండ్ చాలా ఇంపార్టెంట్. కావాలి అనుకున్నప్పుడే అది ల్యాగ్ చేసి ఇంకా ఫైనల్గా వాళ్ళు రీఫండ్ ఇచ్చేసారు. నేను మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలి వేరే దాన్ని చూసి. సో ఇంకా మా పిల్లోని ప్యాంట్లు కూడా బాగుంది, బుక్ కూడా ఆఫ్ కోర్స్ ఐఎమ్ సాటిస్ఫైడ్. అండ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను గ్రేప్స్ ఇలా తినేది. మేబీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం నేను చెప్పాను అనుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.